సినిమా రంగంలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ లో ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. జూనియర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ గ్లిమ్స్ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ లుక్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ పడ్డ కష్టం, ఆయన చేసిన ప్రాణత్యాగంతో కూడిన ప్రయత్నం చూసి తాను, ఎన్టీఆర్ భార్య ప్రణతి ఎంతగానో ఆందోళన చెందామో ప్రశాంత్ నీల్ ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, డ్రాగన్ సినిమాలోని లూకస్ పాత్ర కోసం ఎన్టీఆర్ ను కొద్దిగా బరువు తగ్గమని కోరాను. కానీ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం, ఆయన డెడికేషన్ చూసి నేను పూర్తిగా షాక్ కి గురయ్యాను. ఆయన కేవలం 4 నెలల వ్యవధిలోనే ఏకంగా 15 కేజీల బరువు తగ్గారు. ఆయన రూపాన్ని అలా చూసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. వెంటనే బరువు తగ్గడం ఆపేయమని ఆయనకు చెప్పాను అని అన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ను చూస్తే అత్యంత బలహీనంగా, పేలవంగా, ఏదో జబ్బు పడిన మనిషిలా కనిపించాడని ప్రశాంత్ నీల్ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎంత వారించినా, వద్దని బ్రతిమలాడినా ఆయన మాత్రం బరువు తగ్గడం ఆపలేదు అని నీల్ పేర్కొన్నాడు. ఎన్టీఆర్ చేస్తున్న ఈ కఠినమైన డైట్, వర్కౌట్ చూసి కేవలం దర్శకులే కాదు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో భయపడిపోయారంట. ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు చూసి తాను తీవ్రంగా అప్సెట్ అయ్యానని ప్రశాంత్ నీల్ చెప్పాడు. నేను మాత్రమే కాదు, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి కూడా ఎన్టీఆర్ హెల్త్ కండిషన్ చూసి తీవ్రంగా అప్సెట్ అయ్యారు. నా టెక్నికల్ టీం కూడా ఎన్టీఆర్ లుక్ చూసి కంగారు పడిపోయారు. అయినా సరే ఆయన మొండిగా బరువు తగ్గే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నా విజన్ లో ఉన్న క్యారెక్టర్ కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఎన్టీఆర్ నాతో చెప్పారు. ఆయనలోని ఆ మొండి పట్టుదలను చూసి నాకు ఒక రకమైన భయం పట్టుకుంది అని ప్రశాంత్ నీల్ వివరించాడు. అసలైతే ఈ డ్రాగన్ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను గత ఏడాది విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించిందట. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా రిలీజ్ దగ్గరగా ఉండడంతో ఇప్పుడే డ్రాగన్ గ్లిమ్స్ వద్దు అని ఎన్టీఆర్ స్వయంగా సూచించారట. హీరో మాటలను గౌరవించి ప్రశాంత్ నీల్ కూడా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లుగా తెలిపారు. అలా గ్లిమ్స్ విడుదల ఆలస్యమైందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ నటుడు బీజు మీనన్, రుక్మిణి వసంత్, ఖుష్బూ సుందర్, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా, ప్రభాస్ శ్రీను, శత్రు, బెనెడిక్ట్ పాల్, గ్యారెట్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే కేజీఎఫ్, సలార్ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటర్ గా, పీటర్ హెయిన్స్ స్టంట్స్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నారు. చివరిగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ దేశభక్తి చిత్రంగా రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేశారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా 2027 జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది. యంగ్ టైగర్ చూపించిన ఈ అంకిత భావం చూస్తుంటే డ్రాగన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.